హలో మామ, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో మా మమ్మీ అని చూస్తారా? ఈరోజు మా మమ్మీతో మంచి చేప తలకాయల ఫ్రై. మా మమ్మీ అంటే పులుసు నేర్చుకుంటా, నాకే నేర్పిస్తున్నా. చేప తలకాయల పులుసు ఫ్రై కాదు, ఫ్రై అయిపోయింది ఆల్రెడీ. ఫ్రై చేసేసినాము. ఈ పులుసు ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అనేది మీరు వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మంచిగా ఉంటది వీడియోని అయితే, మంచిగా ఉంటది. పులుసు కూడా సూపర్ టేస్ట్ ఉంటది. ఆల్రెడీ నేను చేసిన తిన్నాము ఒకసారి, మళ్ళీ ఒకసారి చేస్తున్నా. ఈయనకి ఇష్టం బాగా, అందు గురించి అని. మనకి బయట కూడా అందరు తలకాయలు తింటాం కదా, ఈ తలకాయలు తింటే ఆ తలకాయలు తినొస్తుంది, లేదంటే ఇవే తినడు అవుతుంది. ఈ తలకాయలు తినాలి. ఇవి తింటే కూడా మన కళ్ళకి మంచిది. చేప తలకాయలు గుడ్లు, కన్ను గుడ్లు ఉంటాయి, బాగా తింటాయి. కన్ను గుడ్లు నా ఫేవరెట్. ముక్కకోటి పెట్టుకుని వచ్చు, ఇలా గిన్నె ఉన్నాయి. కళ్ళకి కూడా మంచిది. ఇప్పుడు ఈ మధ్యలో కళ్ళు ఎవరికి కనబడతలేవు కదా, ఇట్లా చేప తలకాయల పులుసు పెట్టుకొని తింటే మన కళ్ళు సూపర్ కనబడతాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇవి 15 ఉన్నాయి. 15 అంటే 30 గుడ్లు పంపొచ్చుగా. అంటే పెద్ద పెద్ద ఉంటే ఏం కాదు, ఇవి చిన్న చిన్న చేపలు కదా, అంత పెద్దగా ఏమి లేదు, గింత గింత వెళ్తాయి. నేను లాగానే ఉంది కప్పాలి. ప్రాసెస్ అంతా మీకు చూపిస్తా, మీరు చూసేయండి. వీడియో మాత్రం చివరి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించినాక 3 పావులు ఆయిల్ అట వద్దాం. నాకు రాదు, నేర్చుకుంటున్నా. అందుకే 3 పావులు పోయమంటుంది, సరిపోతుంది. ఎందుకంటే నూనె ఎక్కువ లేకపోతే మంచిగా ఉండదు. ఎందుకంటే మనం ఏడవైనా నాన్ వెజ్ దీన్ని బతికేటోళ్ళం కాబట్టి చాలా 2 పావులు తక్కువ. సరే మామ, చూసి చూడండి. మంచిగా 2 పావులు పోసుకోవాలి. మనకు బ్యాచిలర్స్ కూడా మంచిగా ఈజీగా చేసుకుంటట్టు మంచిగా చెప్తాము. మీకు అర్థమైతే చెప్తున్నాను అని, ఎవరైనా చూసేటోళ్ళు కూడా మంచిగా మీకు అర్థం కావాలని 3 పావులు అయితే కొంచెం ఎక్కువ అవుతుంది కదా, నూనె ఉంటది కాబట్టి తక్కువ పోసుకోవాలి. మనం బ్యాచిలర్స్ కాబట్టి బ్యాచిలర్ స్టైల్ లోనే చేసుకోవాలి. ఏదైనా ఇంట్లో చేసుకున్నట్టు మనకు తినబుద్ధి కాదు. మన కారం ఎక్కువ ఉండాలి, అవన్నీ ఎక్కువ ఉండాలి. మామ ఫస్ట్ మెంతులు వేసుకుందాం, కొన్ని ఒక 10 అయితే 10, ఒక 20 అయితే 20-30 అయితే కొన్ని అంతే. లెక్క పెట్టలేమని కొన్ని, లేకపోతే చేసేది వస్తుంది. ఈ మెంతులు అనేది మంచిగా దూరంగా కాల్చుకోవాలి అన్నట్టు, ఇట్లా మంచిగా కాలితే ఆ ఫ్లేవర్ మంచిగా తగులుతుంది మనకి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలి, కొన్ని ఆవాలు వేసుకున్నాం. కొన్ని ఆవాలు వేసుకుంటే బాగా వేసుకుంటే చేదు అవుతుంది. కొన్ని వేసుకోవాలి ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఏదైనా కొద్దిగా. మంచి తక్కువ. ఇప్పుడు 2 పచ్చిమిర్చి మంటనంటే తక్కువ పెట్టుకొని, ఇప్పుడు నూనె బాగా వేడైంది కదా, తెలుస్తుంది. ఇది అడ్డం పెట్టుకొని వేసుకుంటే ఇది ఒక చిట్కా. మనము బాగా నూనె వేడైనాక ఏమన్నా ఎత్తే అలా మీద పడకుండా ఇట్లా మూట పెట్టి చిట్కా అంటే మీకు తెలియదా కానీ జోక్ చేసిన. ఇది ఒకటి. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ మనం ఏదైనా వేసుకుంటే వేయదు కదా, ఏం చేసినా కొంచెం ఫన్ చేస్తే అది మంచిగా కలుపుతుంది. ఇట్లా మంచిగా కలపాలి. మీ ఫస్ట్ అంతే చేసినాక కలుపుతాం. మరి చెప్పిన తీరే వేయాలి. చెప్పిన తీరే వేస్తున్నా కానీ చెప్పిన తీరే వేస్తా. ఏమంటారు గాయస్? ఇప్పుడు ఇందులోకి మనం ఎల్లిగడ్డలు వేసుకున్నాం. ఇదంతా ఈ ఉల్లిగడ్డ మొత్తం పచ్చి వాసన పోవాలి. పచ్చి వాసన పోయేదాకా మంచిగా నూనెలో గోలిందంటే బాగుంటది. లేదంటే పచ్చి వాసన ఉందంటే తినేటప్పుడు కూడా అట్లా వాసన అట్లనే వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఏదైనా తొందరగా ఫ్రై అవుతుంది అన్నట్టు. మళ్ళీ చూసుకొని మళ్ళీ వేసుకోర్రి, ఒకటే సరే చాలు. చెంచా వేసిన గాయస్, మామూలు చెంచా వేసిన, మీరు కూడా చెంచా వేసుకోండి. అంటే నేను చెప్పిన స్టెప్స్ మీరు ఫాలో అయ్యి చేసుకోండి. ముందే రాకపోతే మాకు తెలియదు, ముందే చెప్తున్నాం. నేను చెప్పినట్టు చేసుకోరి. అవసరమైతే కింద కామెంట్ చేయరు, మీరు చేసుకున్నాక ఎట్లా వచ్చిందని కింద కామెంట్ చేస్తే. మామ ఇది మంచిగా నూనెలో వేగుతుంది కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇంకో స్పూన్, ఇంకో స్పూన్, 2 స్పూన్లట.
చాలు. 2 స్పూన్ల పసుపు వేసుకొని అంటే అది చెంచా చిన్నగా ఉంది, లేకపోతే బాగా పెద్ద ఇప్పుడు ఈ పసుపు కూడా పచ్చి వాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ వాళ్ళని ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లా చేసుకోరా మామ అంటే వాళ్ళు కూడా ఇట్లా చేసుకుంటే వాళ్ళకి నచ్చే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన కింద కామెంట్ చేస్తారు. ఇంకా మీకు ఇట్లాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కూడా మాకు కింద కామెంట్ చేస్తే మేము చేసేస్తాం, మా మమ్మీని ఇద్దరం కలిసి చేస్తానండి. నేను కూడా చేస్తా. ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా కచ్చపచ్చలుగా దంచుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇవి మనకు పంటికి తగులుతాయి ఎల్లిగడ్డలు, అందుకోసం మనం అట్లా కచ్చపచ్చ మొత్తం పేస్ట్ చేసుకోవచ్చు. మామ ఇప్పుడు ఈ మరుగుతున్న దాంట్లోకి మనం కొంచెం మెంతి, కొత్తిమీర, కళ్యామాకు, పుదీనా ఇవన్నీ మంచిగా వేసుకొని ఇది కూడా మంచి పచ్చి వాసన అయ్యే వరకు ఇంకా నూనెలో మంచిగా గోలితే మంచిగా ఉంటాయి. సూపర్ టేస్ట్ ఉంటది. మంచిగా వేడి అన్నంలో పులుసు వేసుకొని తింటే ఎల్లిగడ్డ పేస్ట్ చేయగానే ఫ్లేవర్ మార్పు ఎట్లా వాసన చంపుతుంది ఆల్రెడీ. ఇప్పుడు పులుసు అవి కొంచెం మంచిగా అయితే సారీ నువ్వు చెప్పినట్టు నేర్చుకునేటోళ్ళు మమ్మీ అంతా మంచిగా మరుగుతుంది కదా, ఒకసారి ఉడుకుతుంది. ఓకే మంచిగా ఉడుకుతుంది కదా, మరుగుతుంది. బ్యాచలర్స్ మిస్టేక్ అయితే ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడు ఇట్లాంటి జాలి పట్టుకొని చింతకాయ పులుసు ఉంటది కదా, మంచిగా చింతపండు పులుసు మంచిగా ఇట్లా పోసుకోవాలి. బ్యాచలర్స్ ఎప్పుడైనా అగడు ఉంటది కాబట్టి అగడగడే పోసుకుంటాము. ఏంటది అంటే నీకెందుకు కష్టం? కష్టం అంటుంది, ఒక బీర్ అడిగితే తెప్పిస్తలేదు. బీర్ కావాలన్నట్టు చూసిరా, తల్లిని బీర్ అడుగుతుంది. మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇది మంచిగా ఉడికేదాకా నీళ్ళు పోయి కొంచెం ఉడికినాక నీళ్ళు పోతాం. అట్లా పోతారు, ఫస్ట్ పోతారు నీళ్ళు. ఇప్పుడు ఈ చింతపండు పులుసు పోసుకున్నాం కదా మొత్తం అయినా, ఇప్పుడు ఒక చిన్న చెంబెడు నీళ్ళు మొత్తం పోసుకోవాలి. ఎందుకంటే మనం పులుసు పుల్లగా ఉండాలనుకుంటే చెంబుతో పోసుకోవాలి, ఇంకా కొంచెం తప్ప ఉండాలంటే ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవాలి. కానీ మనం ఎక్కువ పుల్లగానే తింటాం కదా, పులుసే ఉండాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ ఇట్లా వేసేసుకుంటే మనకు పులుసు అనేది చిక్కగా ఉంటది కాబట్టి ఇట్లా మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొందరు అట్నే వేస్తారు, కానీ అట్లా వేయద్దు. ఇట్లా వేస్తే మనకు గ్రేవీ అనేది చిక్క అవుతుంది. చిక్కగా ఉన్నా మళ్ళీ అన్నం తింటప్పుడు మంచిగా ఉంటది అన్నట్టు. అట్లా కూడా బాగానే ఉంటది, కానీ కొంచెం అట్లా నీళ్లు లాగా ఉంటది. ఇట్లయితే మంచిగా చిక్కగా ఉంటుంది. ఇప్పుడు కారం వేయండి, ఉడికినాక ఎత్తారు కదా, ఇప్పుడైతే మరుగుతుంది అన్నట్టు వాడండి కారం. ఇప్పుడు ఇందులోకి మనం ఎన్ని చెంచాలు, ఒక 4-5 చెంచాలు అయినా నువ్వే చెప్తా. ఇందులోకి మనం కారం వేసుకుందాం. కారము కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మనకు పులుసు కాబట్టి. మేము ఇట్లా ఎక్కువ వేద్దాం, బ్యాచిలర్స్ మీరు కూడా కాబట్టి 3 చెంచాలు చంపచ్చు. ఎందుకంటే మందులోకి బీర్లోకి మంచిగా కారం ఇట్లా ఉంటేనే ఘాటు కలుగుతానే కదా కూర అయినా ఏదైనా మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని మంచిగా కలుపుకొని అంటే మసాలాలు అప్పుడు మరగాలి, ఇట్లా మరుగుతుంటే మరుగుతున్నప్పుడు మనము చేపతలలో వేసుకోవాలి. ముందుగానే వేసుకోవద్దు, ముందు వేసుకుంటే ఏంటంటే అంత మెత్తగా అవుతుంది, మంచిగా ఉండదు, ఇచ్చకపోతుంది, మంచిగా ఉండదు. మరిగేటప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. పులుసు మంచిగా మరిగినాక మనము ఇంకొక 10 నిమిషాలు అయితే దించుతాం మనంగా వేసుకోవాలి అన్నట్టు. మనం ముందే వేసుకుంటాం అనుకో అంత పులుసులో ఉడికితే మంచిగానే మెత్తగా అవుతాయి, మనకు తలకాయలు అట్టనే ఉండేవి అన్నట్టు. ఇప్పుడు దీన్ని మంచిగా మరగనిచ్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు కొంచెం మెంతుల పొడి ఇలా నేను ఇప్పుడు మంచిగా మరుగుతుంది అన్నట్టు. ఇది మెంతుల పొడి, మెంతి ఆవాల పొడి 2 కలిపి మెంతి ఆవాల పొడి ఒక స్పూన్ వేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా మరిగినాక మసాలాలన్నీ మంచి ఇట్లా మరిగితే అప్పుడు ఫ్లేవర్ మంచిగా వస్తుంది. అప్పుడు మనం చేప ముక్కలు వేసుకుందాం, తలకాయలు. అప్పటి వరకు మరుగుతుంది, మంట ఎక్కువ పెట్టి మంచిగా మరగనిచ్చింది. మామ చూసిరు కదా ఎంత మంచిగా మరుగుతుందో. ఇట్లా మరిగేటప్పుడు ఒకసారి ఇట్లా మంచిగా ఒకసారి ఇట్లా కలుపుకొని ఈ పొంగ అనేది మంచిగా అంత నూనె ఇట్లా పులుసులో మరుగుతుంది. ఇట్లా పొంగ అనేది మొత్తం కలుపుకోవాలి ఇట్లా పులుసులోకి వచ్చేటట్టు. చూసిరా ఎంత మంచిగా అవుతుందో. ఇట్లా మనము ఇట్లా ఉల్లిగడ్డ పేస్ట్ వేసినాం కదా అట్లా వస్తుంది. ఇక మనము కోసేసినాం అనుకో ఇట్లా రాదు, నీళ్ళ టైప్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలా వేసుకుందాం. కొద్దిగా ఇది ధనియాల పొడి ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు.
ఇది గరం మసాలా. ఆప్షన్ ఇట్లా ఘాటే ఉండాలి, ఇది కూడా ఆప్షనల్. కానీ వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. చూసారా వేసుకోగానే వాసన అనేది వావ్, అంటే చేపల వాసన ఇట్లా కొట్టేసింది, చేపల పులుసు వాసన. ఇప్పుడు ఇందులో చేపలు వేస్తే ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ అన్ని కొట్టేస్తుంది మనకు. కొట్టేసి తింటే మస్తుంటది. నాకు ఆల్రెడీ ఊర్లు వస్తున్నాయి అనుకో చేసేటప్పుడు. ఎన్నిసార్లు తిన్నాను గంటే. ఎందుకంటే చేపలకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. చికెన్ అయినా బంద్ చేస్తారు రోగం అవుతుందంటే, కానీ చేపలు అయితే ఏ రోగం వచ్చినా పోయి తినుడే అంటారు. అంటే హెల్త్ కూడా మంచిది, అన్ని రకాలుగా మంచిదే కాబట్టి తింటారు. చూసారు కదా మంచిగా మరుగుతుంది. మరుగుతున్నప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని, ఇప్పుడు మసాలాలు వేసినాం కదా గరం మసాలాలు, అవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటి తీసి ఇందులో వేసేసుకుందాం. వావ్, దూరం దూరం. చేప తలకాయలతోనే పులుసు పెట్టుకోవాలి ఎప్పుడైనా. చేప తలకాయల పులుసే మంచిగా ఉంటది. చేప బాడీ పులుసు పెట్టుకున్నామంటే అది తినాలనిపించదు. అది కూడా బాగానే ఉంటది, కానీ ఇక మనం అది ఎక్కువ తినాం కదా, పులుసు ఫ్రై తింటాం ఎక్కువ, పులుసులు తినాము. ఈ చేప తలకాయ పులుసు అయితే మంచిగా ఉంటదని ఇట్లా పెట్టుకుంటాం మనం. లాస్ట్ చేప తలకాయ. బాయ్ 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 బాయ్. ఒకసారి కలిపి వావ్, ఇప్పుడు అన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా మెల్లగా కలుపుకోవాలి. బాగా స్పీడ్ కలుపుకోవద్దు, ఎందుకంటే ఇరిగిపోతాయి. కలప ఒకసారి ఇట్లా చాలా కొంచెం. ఓకే, ఇప్పుడు మళ్ళా ఇది మరిగిపోయి మళ్ళా మొత్తం నీళ్లు కొంచెం పైకి వచ్చి అవే మంచిగా ఉడుకుతాయి ఆ నీళ్ళలో, అంటే ఈ మిశ్రమంలో. నీళ్లు కాదు, పులుసు. ఏం పులుసు అనాలి, పులుసు మిశ్రమం అన్న అంతే. పులుసులో మంచిగా అవి కూడా మంచిగా నాని ఫ్లేవర్ మంచిగా వస్తుంది మీదికి. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకుందాము ఇట్లా మెల్లగా అటు ఇటు దింపుకుంటూ. చూసినా మనం పులుసులు వేయగానే చేప అన్నది ఉడికింది. ఎందుకంటే మనం ముందే వేసినాం అనుకో ఇట్లా ఈ తలకాయ అన్నది ఇట్లా గుజ్జు గుజ్జు అయిపోతుంది, మంచిగా ఉండదు అన్నట్టు. తలకాయలు ఏంది అడ్డదొడ్డమని అనుకోకూడదు, అది మేమే కట్ చేసినాం. అడ్డదొడ్డం ఏం లేవు, కరెక్టే ఉన్నాయి, గిట్టనే ఉంటాయి. ఎవరు కట్ చేసినా గిట్టనే ఉంటాయి. మేమే కట్ చేసినాం కాబట్టి మెల్లి తిరిగి ఉన్న నాదే అన్నట్టు. ఏంది 2 పావులు నూనె, 2.5 పావులు సరిపోయింది. ఇట్లా ఇది ఉడుకుతుండే ఇక నూనె అన్నది పైకి వచ్చేస్తుంది. ఇది మనం ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే చాలు, ఎక్కువ ఉడకబెట్టుకోవద్దు, మళ్ళీ చిత్త అయితే చేపలని. ఒక 10 నిమిషాలు సరిపోతాయి. 10 నిమిషాలు అయినాక మీకు మళ్ళీ చూపిస్తా, చూసేయండి. మామ చూసిరు కదా ఎంత మంచిగా ఉడుకుతుందో, చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. మెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మంచిగా ఉడికిపోయినాయి. ఎందుకంటే పులుసు మరిగింది కదా, మనం వేయంగానే చేప అన్నది ఉడికింది. చూసారా ఎట్లా మంచిగా బయటకు వచ్చింది. అది చాలా మంచిది హెల్త్ కి, మెయిన్ గా బ్రెయిన్ కి. బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది అంటారు. మామూలు బ్రెయిన్ చాలా సాఫ్ట్ గా పనిచేస్తుంది. సాఫ్ట్ కదా, షార్ప్. సారీ నాకు లాంగ్వేజ్ ఇంగ్లీష్ రాదు. మామ చూసిరు కదా ఇప్పుడు దీన్ని బంద్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాడు అంతే. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మీకు ఇది టేస్ట్ ఎట్లుందో ఏం సంగతి అనేది మీకు మళ్ళీ చూపిస్తా చూడండి. ఇప్పుడు మేము వేసుకొని దీన్ని టేస్ట్ చూస్తాం, మీరు చూసేయండి. మామ చూసిరు కదా మంచిగా అన్నం వేసుకున్నాం వేడివేడిగా. అన్నమును చేప తలకాయ ఇందులోకి పులుసు పోసుకున్నాం అనుకో. పులుసు ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది, డ్రైగా తినద్దు. మామ చూసిరు కదా ఇప్పుడు అన్నం మంచిగా తలకాయ వేసిన చూడండి. ఇప్పుడు ఇది ఒకసారి టేస్ట్ చూద్దాం. మా మమ్మీ నేను నాకు తినబెడుతుండు. మంచిగా కలుపుకోవాలి ఇందులోకి. ఇప్పుడు అద్దు పెట్టుకోవాలి. చేప ముక్క టేస్ట్ చేయండి ఎట్లా, కొంచెం చేప ముక్క చూసారా చూపెట్టు. ఇప్పుడు మైటన్ మనకి కావాల్సిన ఏంటి చూసారా, ఎంత మంచిగా ఉడికిందో మెత్తగా. ఇదిగో సూపర్ ఉన్నది. ఉప్పు కారం, ఇదే కనుగుడ్డు, ఉప్పు కారం అన్ని మంచిగా సరిపోయినాయి. కొంచెం పీస్ ఇట్లా పెట్టుకొని మంచిగా కలుపుకొని నాకు పెట్టి ఇంకో ముక్క పెట్టిగా. సూపర్ ఉంది, నేర్పించిన సూపర్ చేసింది ఫస్ట్ టైం. కూడా తింటావా? తిన ముందు చూసి పెట్టా బాబు, ముళ్ళు లేదు అంత గొంతులు ఇరుకుతుంది. మంచిగా వేడి వేడి అన్నంలోనే తినాలి ఇది. చాలు ఇలా కనబడుతుంది చాలు. సూపర్ టేస్ట్ అయింది.
మా వాళ్ళు ఇది నేర్పించిన మంచిగా చేసిండు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చేపలు. టేస్ట్ మాత్రం ఆ పులుసు మంచిగా గొంతు కలుగుతుంటే తిన్న కొద్ది తినాలనిపిస్తుంది. మంచిగా ఘాటు, ఆ కారము, ఆ మసాలా మంచిగా కలుగుతుంది. కరెక్ట్ సరిపోయినాయి అన్ని. మనం కొలతల కొద్ది వేసుకున్నాం కదా. మనం బ్యాచిలర్స్ ఎక్కువ మంది అవుతాం కదా, మంది అయినా ఇట్లాంటి పులుసు ఒకసారి తిన్నాం అనుకో కోమా అయిపోతాం. అయితే మనము ఏ పులుసు పెట్టుకున్నా ఇట్లనే పెట్టుకోవాలి. మనము మధ్యలో తలకాయ పీసులు కాకుండా ఇట్లా బాడి పీసులు అయినా ఇట్లనే చేసుకోవాలి. ఏదైనా సరే పులుసు అనేది ఇట్లనే చేసుకోవాలి. పులుసు ఏంటంటే మొత్తం మసాలాలతోనే ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. చేపలతో ఏముండదు, చేపలు జల్లి ఉడుకుతాయి. కానీ మరిగేటప్పుడు వేసుకోర్రి, వేసుకుంటప్పుడు. అంటే ఈ వీడియో చూసిరు కదా, ఎట్లా అనిపించింది, మంచిగా అనిపించిందా కింద కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ అందరికి.